Hi everyone, welcome to KNR IT Academy. Yesterday class we can discuss mail merge topic. మెయిల్ మర్జ్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, బల్క్ మెయిల్స్ అట్ ఏ టైం ఎలా సెండ్ చేస్తాం అనేది ఎస్టర్డేస్ క్లాస్ లో నేర్చుకున్నాం. అదే మెయిల్ మర్జ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. సపోజ్ వన్ స్కూల్ ఈస్ దే, ఆ స్కూల్లో స్టూడెంట్స్ యొక్క హాల్ టికెట్స్ ని అట్ ఏ టైం అడ్మిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఒక ఫార్మేట్ రెడీ చేసుకొని ఆ ఫార్మేట్ ప్రకారం ఓకే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళకి ఎట్ ఏ టైం మనం హాల్ టికెట్ అనేది ప్రొవైడ్ చేయాలి అని డిస్కస్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఒక ఫార్మేట్ ని రెడీ చేస్తారు. ఆ ఫార్మేట్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి, వాళ్ళ స్కూల్ నేమ్, అది ఏ ప్లేస్ లో ఉంది, హాల్ టికెట్, స్టూడెంట్ యొక్క నేమ్, క్లాస్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్, ప్లేస్, అతని ఫోటో ఇన్సర్ట్ చేస్తారనమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క డేటాని ఎక్సెల్ ఫార్మేట్ లో ఎట్ ఏ టైం వాళ్ళు సెండ్ చేసుకుంటారు అనమాట. ఎలా, సపోజ్ చూడండి, ఇక్కడ నేను ఒక 15-20 స్టూడెంట్స్ యొక్క డేటాని తీసుకున్నారు. ఇలా ఆ స్కూల్లో ఆ స్కూల్ ఆర్ కాలేజ్ ఎంత మంది స్టూడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళ డేటాని మనం ఎలా ఎట్ ఏ టైం డిస్ప్లే చేయొచ్చు అనేది టుడేస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఇది కదా, ఇది ఎలా డ్రా చేశానని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గో టు ఇన్సర్ట్ ట్యాబ్, క్లిక్ ఆన్ టేబుల్. ఇక్కడ డ్రా ఏ టేబుల్ అని ఉంది కదా, ఇక్కడ పెన్సిల్ కర్సర్ లా ఉంటుంది అనమాట. దీన్ని సెలెక్ట్ చేస్తాను. అప్పుడు చూడండి, ఒక పెన్సిల్ కర్సర్ అనేది వచ్చింది. దీన్ని తీసుకొని నేను డ్రా చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా డ్రా చేసి నెక్స్ట్ ఇలా ఒకటి డ్రా చేసిన తర్వాత చూడండి, వన్ మోర్ వచ్చింది. నెక్స్ట్ వన్ మోర్. ఏం చేద్దాం, దెన్ ఇన్సర్ట్ టేబుల్, డ్రా పెన్సిల్, ఇలా డ్రా చేస్తాం. నాకు ఇంకా ఒక 3 కాలమ్స్ కావాలి, 3 బాక్సెస్ కావాలి కదా. వన్ మోర్ బాక్స్ and draw one more box. Draw one more. ఇలా మనం టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్ ఫోటో కావాలి కదా, కాబట్టి ఇక్కడ ఫోటోకి ఒక డ్రా బాక్స్ తీసుకున్నాం. ఫోటో కోసం ఒక డ్రా బాక్స్ తీసుకుందాం. ఇక్కడ అనదర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అన్నమాట. సపోజ్ మీకు ఏదన్నా మిస్ అయింది అనుకోండి, టేక్ ఎరేజర్ తీసుకుంటాం, దీన్ని ఇలా రబ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎరేజర్ యూస్ చేయటం, ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట. టెక్నిక్ తెలుసుకోవాలి, ఎలా డ్రా చేస్తున్నాం మేము అని. చూడండి, బిఫోర్ ఫార్మాట్ ఎలా ఉందో ఈ ఫార్మాట్ కూడా ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్కూల్ నేమ్ ఇలా టేబుల్ డ్రా చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ టేబుల్లో నేను ఆల్రెడీ ఎలా డ్రా చేయాలని నేర్పించాను కాబట్టి ఈ టేబుల్ నేమ్ చేద్దాం, సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే పెన్సిల్ ని లాక్ చేసి తీసుకుంటున్నామో అన్లాక్ కూడా చేయాలి. అప్పుడు పెన్సిల్ కర్సర్ అనేది వెళ్ళిపోతుంది, నార్మల్ కర్సర్ వచ్చేస్తుంది అన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలి, దీన్ని డిలీట్ చేయాలి.
చూడండి, సెలెక్ట్ చేయటం, క్లిక్ ఆన్ రైట్, దెన్ డిలీట్ టేబుల్, డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ టేబుల్ ని యూస్ చేసి మనకి ఆల్రెడీ ఎక్సెల్ లో డేటా ఉంది, ఆ డేటాని యూస్ చేసి ఎలా స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అట్ ఏ టైం నేను ఎంతమంది స్టూడెంట్స్ డేటా అయితే ఇచ్చాను, ఆ స్టూడెంట్స్ యొక్క డేటా అంతా అట్ ఏ టైం హాల్ టికెట్స్ గా ఎలా కన్వర్ట్ అవుతుందని చూద్దాం. ఇప్పుడు మిలియనింగ్స్ ట్యాబ్ లోకి వెళ్ళి ఏం చేయాలి, ఎస్టర్డే క్లాస్ లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఏంటి, ఆల్రెడీ మన దగ్గర ఎక్సెల్ ఫైల్ ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం, యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత పర్టికులర్ ఫైల్ ఎక్కడ ఉందనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మెయిల్ మర్జ్ అని చెప్పేసి ఫైల్స్ కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ స్టూడెంట్ హాల్ టికెట్ డేటా అనే ఉంది, దాన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ చేసినప్పుడు ఒక టేబుల్ అనేది వచ్చింది. దీన్ని ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఓకే అని కొట్టాను కదా, చూడండి కొన్ని సబ్ ట్యాబ్స్ అన్ని అన్లాక్ అయింది. ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవే హాల్ టికెట్స్ నేమ్స్ అనేవి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఏదైతే నేను ఎక్సెల్ డేటాలో ఇచ్చానో నేమ్, క్లాస్, హాల్ టికెట్ నెంబర్, ప్లేస్, ఈ 4 కాలమ్స్ అనేవి ఇచ్చాను. కాబట్టి ఇక్కడ చూడండి, మెయిల్ మర్జ్ ఆప్షన్ లో కూడా ఇన్సర్ట్ మెయిల్ మర్జ్ లో కూడా 4 అయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కర్సర్ అనేది నేమ్ పక్కన సెలెక్ట్ చేస్తాం, దెన్ నేమ్, దెన్ నెక్స్ట్ క్లాస్, సెలెక్ట్ క్లాస్, దెన్ హాల్ టికెట్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, దెన్ కర్సర్ ఇన్ ప్లేస్, సెలెక్ట్ ద ప్లేస్. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఫినిష్ మర్జ్, ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్. నాకు ఆల్ డాక్యుమెంట్స్ కావాలి, నేను ఎంతమంది స్టూడెంట్స్ డేటా అయితే ఇచ్చానో ఆ స్టూడెంట్స్ యొక్క డేటా మొత్తం నాకు ఎట్ ఏ టైం డిస్ప్లే అవ్వాలి. అందుకే నేను ఆల్ రికార్డ్స్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఓకే. చూడండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేజ్ లో ఒక్కొక్కటి ఓపెన్. దీన్ని ఇప్పుడు మనం మినిమైజ్ చేసి జూమ్ జూమ్ ఇన్ చేసి చూడు ఎంత స్టూడెంట్స్ డేటా అనేది వచ్చింది. చూడండి, నేను ఎంత మంది స్టూడెంట్స్ అయితే డేటా ఇచ్చానో అంతమంది స్టూడెంట్స్ డేటా ఎట్ ఏ టైం డిస్ప్లే అయింది. ఇలా మెయిల్ మర్జ్ని యూస్ చేస్తాం అనమాట. మనం రియల్ టైం ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. సపోజ్ ఇదే కాదండి, ఇప్పుడు కాలేజ్ డేటా ఉంది, ఒక సెక్షన్ ఒక్కొక్క సెక్షన్ లో 10-15 పీపుల్స్ ఉంటారు. వాళ్ళ డేటా యాడ్ ఇన్ఛార్జి ఎలా డిస్ప్లే చేసుకోవాలి, వాళ్ళ డేటాని ఎట్ ఏ టైం సపోజ్ వాళ్ళకి ఒకేసారి బల్క్ మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి త్రూ కాలేజ్ ద్వారా, అలాంటి అన్నప్పుడు ఏం చేస్తారు, ఈ మెయిల్ మధ్య యూస్ చేస్తారు అనుకోండి, మీ వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. బిఫోర్ మీరు అది సెలెక్ట్ చేయడానికి ముందే ఏం చేయాలి, మీరు ఒక ఫార్మాట్ రెడీ చేసుకోవాలి. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఫార్మాట్ ఒకటి రెడీ చేసుకోవాలి, ఎక్సెల్ డేటా ఒకటి ఫామ్ చేసుకోవాలి. ఫామ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ ఎక్సెల్ డేటాని యూస్ చేసి మీరు ఈ మెయిల్ మర్జ్ ఆప్షన్ ద్వారా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో మీ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మెయిల్ మర్జ్ ఆప్షన్ ని యూస్ చేసుకున్నాం అనుకోండి, మన వర్క్ అనేది విత్ ఇన్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. మెయిల్ మర్జ్ అనేది ఇలా యూస్ చేస్తాం. నెక్స్ట్ రివ్యూ ట్యాబ్. మెయిలింగ్స్ అయిపోయిన తర్వాత రివ్యూ ట్యాబ్. రివ్యూ ట్యాబ్ అనేది ఏంటి, ఇక్కడ సపోజ్ నీ కాడ ఒక డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ ని నువ్వేం చేయాలి, ఎక్కడైనా బై మిస్టేక్ నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, వర్డ్ అనేది కరెక్షన్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం, క్లిక్ ఆన్ స్పెల్లింగ్ గ్రామర్ అని క్లిక్ చేసాం అనుకోండి, అది ఏమేమైతే ఒకవేళ నువ్వు రాంగ్ టైప్ చేసింది ఉంటుందో అదేం చేస్తుందో రెడ్ కలర్ లో ఇండికేట్ చేస్తుంది. దాని అంతటిని సెలెక్ట్ చేసి మనం ఏం చేస్తాం, దాన్ని మాడిఫై చేసుకోవడానికి స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ అనేది యూజ్ అవుతుంది. లేదు నాకు ఒక ఫైల్ ఉంది, దాంట్లో ఆ ఫైల్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేయాలనుకోండి, అలాంటి టైంలో ఏం చేస్తాం, వర్డ్ కౌంట్ అనేది క్లిక్ చేస్తాం. అప్పుడు ఆ వర్డ్స్ ఎన్ని అని చూడండి, కింద పేజ్ 1 to 17 చూడ 327 వర్డ్స్ అనేవి డిస్ప్లే అయింది. ఆ లాంగ్వేజ్ ఏంటి, ఇంగ్లీష్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చూపిస్తుంది, యునైటెడ్ స్టేట్స్. ఈ కింద యొక్క కనపడే పాపప్ విండోనే ఈ రివ్యూకి సంబంధించిన డేటా అన్నమాట. ఈ మొత్తం రివ్యూకి సంబంధించిన డేటా వర్డ్ కౌంట్ అనేది. ఇలా మనం మెయిల్ మెజ్ ని రివ్యూ ట్యాబ్ ని ఓపెన్ చేసి చూస్తాం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. థ్యాంక్ యూ.